నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కోర్టు ఎదురుగా దారుణ హత్యాయత్నం. మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలంలో వీర్లపాలెం గ్రామానికి చెందిన అల్లం మహేష్ అనే యువకుడిపై భూ తగాదాల నేపథ్యంలో కత్తితో దాడి చేసిన బంధువులు. మహేష్ మెడపై గాయాలు అవ్వగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెడపై కత్తి ఘాట్లను పరిశీలించి వైద్యులు వైద్యం చేశారు. మిర్యాలగూడ పోలీసు అధికారులు బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు మరియు డాగ్ స్క్వాడ్తో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ తరువాత తెలుపుతామని పోలీసు అధికారులు తెలియజేశారు.
కొందరు కావాలని కక్షగట్టి వారికి పొలం పంచాయతీలో కొన్ని డిస్ప్యూట్ ఉన్నది మాట వాస్తవం. మరి ఎప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఈ పెద్ద మనుషుల కలిసి కూడా మరి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని కూడా కావాలని వారు ఇక్కడ ఉన్నటువంటి మంద శేఖర్ అనేటువంటి వ్యక్తి మరి వారి మీద అఘాయిత్యానికి పాల్పడుతూ చాలా కిరాతకంగా దౌర్జన్యంగా పట్టపగలే ఈరోజు సుమారు 5-5:30 ప్రాంతంలో కోర్టు ముందు వారిని కత్తితో కొనడం జరిగింది. మరి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వారి మీద చర్య తీసుకోవాలి. మరి ఖచ్చితంగా వారి మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ అయితే వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో మరి వారిని పోలీసు వాళ్ళు కూడా కొంచెం తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని పిలిపించి అత్యంత రిమాండ్ చేసే విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున ధనం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేస్తున్నామని తెలియజేస్తాం. ముందు ఒకసారి విజయవాడని డబ్బులు కేసేది అయితే ఊళ్ళో వస్తే కూడా ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే కూడా అంతా ల్యాండ్ డెలివరీ చెప్పేసి చెప్పిన తర్వాత మరి ఒక్కడిని తీసుకొని అగత్యాన్ని పాల్పడుతూ కొంచెం చట్టం దాన్ని బంధించుకుంటూ 60,000 కొట్టుకుంటాం. ముందర మాట్లాడదాం, ఇక్కడ మాట్లాడితే అయ్యేదా అని చెప్పేసానంటే నువ్వు వచ్చి సంతకాలు పెట్టు, నీకు చెయ్యి, లేకుంటే నేనైతే ఇప్పటికైతే ఏం చేయం. కానీ నేను ఎప్పుడైనా మాకు కొద్ది సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అయిపోగా నేను ఎప్పటికైనా చంపేస్తాను, నిన్నైతే ఉంచాను, నీకున్నది అని చెప్పేసి అని అన్నారు సార్. అయితే ఆ నాన్న అనగానే ఈ మందశేఖర్ ఆ మంద మహేష్ వాళ్ళ అన్నకు ఫోన్ చేసి వాళ్ళ అన్న రావడం దగ్గర చేసి మాట్లాడాను, కొట్టిండు. నేను కొట్టినానా తిట్టినారా, నువ్వు కేసు ఏమని పెట్టినవరా అని చెప్పేసి నన్ను కొట్టిన తర్వాత సరేలే అని చెప్పేసి నేను ఎప్పుడైనా మట్టి పట్టుకుండు భూమి మీద మట్టి పట్టుకొని చెప్తున్నా, ఈ 4-5 ఏళ్లలో నిన్ను ఏం చేస్తావు, ఏడ తిరుగు, నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేదే గుర్తుపెట్టుకొని నువ్వు నా చేతులనే చేస్తావు, ఏడ తిరిగి వస్తావో తిరిగిరా, ఎటుపోతావు పో, నిన్నైతే నేనే చంపుతా అని చెప్పేసి అలా అంటూనే ఉండు. ఈ మందశేఖర్ పక్క నుంచి వచ్చి వాళ్ళ తమ్ముడు మడత పెట్టే షాక్ ఉంటుంది కదా, ఆ షాక్ తీసుకొని పొడిస్తే నేను కోర్టులో కురికిన భయంతో. కోర్టులో వాళ్ళు లాయర్లు కూడా చాలామంది చూసినారు. మళ్ళీ వాళ్ళన్నే కోర్టుకు పోయి మా తమ్ముడు ఎవరు పొడిచిందంటే మా తమ్ముడే పొడిచిండు, వాళ్ళు గంజాయి తాగి వచ్చిర్రు ఒక 4. ఒక వాసన కూడా బాగా వచ్చింది, గంజాయి తాగి మొత్తం మీద పొడిచినారు. నేను బయటకు వస్తే నన్ను ఎక్కించుకపోయి మళ్ళీ బతుకుతాడేమో అని చెప్పేసి నేను చూపిస్తారా అని వాళ్ళన్న నా వెనకంగా మళ్ళీ కోర్టులోకి వస్తే నేను మీ ఎంపటి రానా కానిస్టేబుల్ తీసుకుపోతా అని చెప్పేసి మళ్ళీ మా అల్లుడు మా బామ్మారి ఇద్దరు బండి మీద వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళ హాస్పిటల్కి పొమ్మంటే వీడికి వచ్చినాను సార్. వాళ్ళు నన్ను ఎట్లయినా నన్ను చంపుతారంట, వాళ్ళు నాకైతే వాళ్ళ నుంచి ప్రాణాపాయం ఉంది, నన్ను కొంచెం నా పేరు మహేష్ వీర్లాపురం. మా బామ్మది నోటరీ చేపిద్దామని శంకర్ రెడ్డి నోటరీ దగ్గరికి వచ్చినాయి. అందులో మా ఊళ్ళో పొలం అమ్మిన ఎస్సీ అతను వచ్చి వాళ్ళ అబ్బాయి మందశేఖర్ అనే అబ్బాయి నన్ను బయటికి పిలిచి పొలం దగ్గర ఏంది ఇట్లనే గొడవ పడదావా, పొలం నాకు చేస్తావా చేయవా అని చెప్పేసి బెదిరిస్తుంది. అయితే నేను అన్నా కదా మా ఊరు పెద్ద మనుషుల దగ్గరికి మాట్లాడుతూనే ఉన్నాం,